అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఎదురు చూసిన విషయాల్లో, అనుకున్న విషయాల్లో విజయం లభించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృత్తిలో తీసుకునే కీలక నిర్ణయాల్లో కూడా కొన్ని చిన్నపాటి జాప్యాలు, ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క విల్ పవర్తో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనసుకు సంబంధించిన విషయాలు, ఉపాసనకు సంబంధించిన విషయాలు, దైవబలాన్ని పెంపొందించుకునే విషయాల్లో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబంలోని వ్యక్తులతో కావచ్చు, అలాగే సంతాన వర్గంతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు మాటల వల్ల ఘర్షణలు రాకుండా జాగ్రత్తతో మీరు ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో విజయ సాధన కొరకు అధికంగా కృషి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం కావచ్చు, వృత్తిపరమైన చేంజెస్ కావచ్చు, వృత్తిలో అధిక బాధ్యతలు మొదలైన ఒక పక్కన, అలాగే కుటుంబపరమైన విషయాలు, గృహ వాతావరణం, గృహ సౌఖ్యం, గృహ వాతావరణంలో కొంత ఆహార విషయంలో కావచ్చు, పరిస్థితుల రీత్యా కావచ్చు, కొంత ఎక్కువ ఉద్వేగాలు అధికంగా ఉండడం, ఎమోషన్స్ని అధిగమించడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా తల్లిదండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు ఆలోచించి వారితో ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకున్నా కూడా మీరు ఆశించిన స్థాయిలో వారి వైపు నుంచి మీకు సహకారం అందలేదు అన్న భావనతో ఘర్షణాత్మకంగా ఉన్న దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సందర్శన, వారి యొక్క ఆశీస్సులు మొదలైన వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆకస్మిక విషయాలంటే అది ఆగుతూ రావడం కావచ్చు, అనుకున్న విధంగా ప్రాస్పరస్గా అంటే అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడంలో చిన్నపాటి ఆలస్యాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన ప్రయాణాల విషయంలో సరిగ్గా ఆలోచించి ఆత్మీయుల యొక్క సహకారంతో మీరు నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. శక్తియుక్తులు అధికంగా ఉన్నప్పటికీ ఆలోచన విషయంలోనూ, ఉన్నత విద్య విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ కొంత ఆటంకాలు, మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు.